హైదరాబాద్ నిజాం కాలేజీ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో యూజీ విద్యార్థినులకు మాత్రమే అడ్మిషన్స్ ఇవ్వాలంటూ కళాశాల ఆవరణలో ధర్నా చేపట్టారు. పీజీ విద్యార్థులకు అడ్మిషన్స్ ఇవ్వడం వల్ల యూజీ విద్యార్థులు బయట హాస్టల్స్లో ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ వచ్చి హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని తేల్చి చెప్పారు. డిమాండ్లను పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని నిజాం కాలేజీ విద్యార్థులు స్పష్టం చేశారు. మధ్యరాత్రి అయినా కూడా మేము ఇక్కడనే కూర్చొని 8 అవుతున్న టైము అమ్మాయిలందరూ ఇక్కడ కూర్చొని మహిళలందరూ కూర్చొని మేము మాట్లాడుతున్నాము. మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము, మాకు ఈ ప్రాబ్లం ఉంది, మాకు హాస్టల్ 100% కల్పించట్లేరు, మేము ఎక్కడ ఉండాలి అని చెప్పేసి మేము మీడియా ద్వారా ప్రభుత్వానికి కానీ అడ్మినిస్ట్రేషన్కి కానీ తెలియజేస్తున్నాము. సో ఏమైందంటే 2022లో మాకు హాస్టల్ ఇచ్చినప్పుడు 100% యూజీ విద్యార్థులని ఫిల్ చేసిన తర్వాతనే పీజీ వాళ్ళకి ఏమైనా ఛాన్స్ ఉంటే వాళ్ళకి అక్కడ సీట్లు కల్పిస్తామని చెప్పిండ్రు. కానీ ఇప్పుడు 50% యూజీ హాస్టల్ 50% పీజీ హాస్టల్ అని చెప్పేసి సపరేట్ చేసి 2 ఫ్లోర్లు వాళ్ళకి 2 ఫ్లోర్లు మాకు అని చెప్పి కేటాయిస్తూ ఉన్నారు. ఆ 2 ఫ్లోర్లలో మా యూజీ విద్యార్థులు సకానికి సగం మంది మాత్రమే ఉంటున్నారు. మిగతా సగం మంది ఎక్కడ పోవాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తే అక్కడ కెపాసిటీ లేదు అంటున్నారు. సో మాకు ఏదైతే 2022లో మాకు ఇచ్చిన హామీల ప్రకారం ఏమనుందంటే 100% యూజీ విద్యార్థులకి హాస్టల్ కేటాయించిన తర్వాతనే ఏమైనా ఉంటేనే వేరే వాళ్ళకి కల్పించే అవకాశం ఉంటుందని ఆ రోజు మాకు చెప్పిండ్రు. కానీ ఇప్పుడు మాటలు మార్చి అన్నీ చేసి మాకు తెలియకుండానే సర్కులర్లు అన్నీ వాళ్ళే మార్చుకొని ఇప్పుడు 50% అంటున్నారు. 218 మంది హాస్టల్ కోసం అప్లై చేసుకుంటే మా జూనియర్లు 130 మందికి మాత్రమే వచ్చిండ్రు. మరి మిగతా 70-80 మంది ఎక్కడ పోవాలని ప్రశ్నిస్తే మాకు ఆన్సర్ ఇస్తలేరు. మా ప్రిన్సిపల్ గారు కానీ ఎవరు కానీ మాకు సపోర్ట్ చేస్తలేరు, మాకు ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేస్తలేరు. సో మేము ఈడ ఎందుకు కూర్చున్నాము అంటే 5 రోజుల నుంచి గుంచుంటున్నా కూడా వాళ్ళు ఏమాత్రం సపోర్ట్ చేస్తలేరు. కాబట్టి ఈరోజు మధ్యరాత్రి అయినా చెప్పి మేము ఇన్నే కూర్చుంటాము. వాళ్ళు వచ్చి రిజాల్వ్ చేసేదాకా మేము మా ప్రొటెస్ట్ అనేది మేము విరమించుకోము అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. సో ఏమవుతుంది అంటే మా ప్రిన్సిపల్ గారు ఇప్పుడు లీవ్లో ఉన్నారు. లీవ్లో ఉండి కూడా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్లో ఏమనుందంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్ గ్రూపులు ఇంకా బడ్జెటెడ్ కోర్సులు అని చెప్పేసి సపరేట్ చేసి యూజీ హాస్టల్ని మాకే గొడవలు పెట్టి కోర్సులని డివైడ్ చేయడం అనేది జరుగుతున్నది. కోర్సులను డివైడ్ చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. మేము హాస్టల్ గురించి కొట్లాడుతున్నప్పుడు యూజీలో నిజాం కాలేజ్లో డిగ్రీలో చదువుకున్న పిల్లలందరి కోసం మేము హాస్టల్ కావాలంటున్నప్పుడు ఫిజికల్ ఏమంటారు ఇప్పుడు మేము గత 5 రోజుల నుంచి ఈ ప్రొటెస్ట్ అనేది చేస్తున్నాము. అయినా కూడా ఎలాంటి ఫలితం లేదు. మాకు ఎవరు వచ్చి మమ్మల్ని అడగడం కూడా చేయట్లేదు. కాబట్టి ఎన్ని రోజులైనా సరే గతంలో మేము 19 రోజులు ధర్నా చేసి మేము 100% యూజీ హాస్టల్ సాధించుకున్నాము. మా సూపర్ సీనియర్స్ వాళ్ళందరూ మేము కలిసి 3 సంవత్సరాల వాళ్ళం పోరాటం చేసి మేము సాధించుకున్నాము. అది ఇప్పుడు మళ్ళీ పీజీ వాళ్ళకు సగము యూజీ వాళ్ళకు సగం అని మాట్లాడి ప్రిన్సిపల్ మళ్ళీ గొడవలు అనేది రేపుతున్నాడు. ఇలాంటి వైఖరి ప్రిన్సిపల్ మానుకొని ఉండాలంటే ఆ కంపల్సరీ 100% యూజీ వాళ్ళకే యూజీ గర్ల్స్కే హాస్టల్ అని జియో వచ్చేంత వరకు మేమైతే ఈ పోరాటం అనేది ఆపడం జరగదు. అది ఎప్పుడు వచ్చినా సరే అది 19 రోజులు కానీ 20 రోజులు కానీ మేము ఈ పోరాటం చేస్తూనే ఉంటాము. సైలెంట్ ప్రొటెస్ట్లోనే మేము పార్టిసిపేట్ చేస్తున్నాం గత 5 రోజుల నుంచి. కానీ ఇవాళ పొద్దున్న నుంచి మేము కూర్చున్నప్పటికీ ఒక్కరు కూడా మా దగ్గరకు వచ్చి మాట్లాడలేదు. ఒక్క అడ్మినిస్ట్రేషన్ ఎంప్లాయీ కూడా మా దగ్గరకు వచ్చి మాట్లాడలేదు. ప్రిన్సిపల్ గారు అయితే వాళ్ళు లీవ్లో ఉన్నారంట. ఇంత పెద్ద ప్రొటెస్ట్ కాలేజ్లో జరుగుతుంటే వాళ్ళు లీవ్లో ఉండి ఏం తెలుపుతున్నారో కూడా నాకు తెలియట్లేదు. ఇక్కడ మేము ఇంతమంది నైట్ వరకు కూర్చోవడానికి కారణం ఏంది అంటే మేము పొద్దున్న నుంచి కూర్చున్నా మాకు ఎలాంటి ఫలితం లేదు. కనీసం నైట్ కూర్చొని మేము ఉంటే అయినా వాళ్ళు మమ్మల్ని గుర్తించి మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారని మేము ఈ నైట్లు కూడా కూర్చొని ప్రొటెస్ట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. మా జూనియర్స్ వాళ్ళందరూ ఇప్పుడు కొత్తగా వచ్చిన పిల్లలు ఫస్ట్ ఇయర్ ఒక్కటి అయిపోతే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి యూజీ గర్ల్స్కి హాస్టల్ ఉంటుంది అన్న నమ్మకంతో నిజాం కాలేజ్లో జాయిన్ అయినరు. ఇప్పుడు ఇప్పుడు ఏమని చెప్తున్నారు, సెల్ఫ్ ఫైనాన్స్డ్ వాళ్ళకు ఉండదు, రెగ్యులర్ వాళ్ళకు ఉంటుంది అనే స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల మాకు గొడవలు పెట్టడము అనే ఆలోచన తప్పితే వేరే ఇంకేమీ లేదు. ఇలా సెల్ఫ్ ఫైనాన్స్ రెగ్యులర్ అని కాకుండా యూజీ గర్ల్స్ అందరికీ హాస్టల్ వసతి కల్పించే వరకు మా పోరాటం అనేది జరుగుతూనే ఉంటుంది. అది రాత్రి అయినా పొద్దున అయినా మాకు కరెక్ట్ స్పందన ప్రభుత్వం నుంచి కానీ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ వచ్చేంత వరకు ఒఫీషియల్గా అది బయటకు వచ్చేంత వరకు మేము అనేది పోరాటం కంటిన్యూ చేస్తూనే ఉంటాం. మేము ఫస్ట్ ఇయర్ వచ్చినప్పటి